అయితే ఖచ్చితంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే తాము ఏం చేస్తున్నామని చెప్పి ఒకసారి ఎస్ అంటే తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు. తల్లి తండ్రి ఇద్దరు ఉల్లిపాయల వ్యాపారం చేసుకుని జీవనం సాగించిన ఒక చిన్న పాప మంచి వాళ్ళ ఆర్తనాదాలు హాస్పిటల్ పరిసరాలు అయితే తెలుస్తుంది. అంటే తల్లి తండ్రి ఒకేసారి చనిపోవడం అనేది చాలా బాధ తీరని లోటు అని కూడా తెలుస్తుంది. అంటే చాలా పేదరికం నుంచి ప్రతిరోజు జీవనం కోసం హైదరాబాద్ కు ఉల్లిపాయల వ్యాపారం కోసం వస్తుంటాము. రోజు పోయి ప్రయాణం చేస్తున్నాము. ఏమి తెలియని చిన్నది మనం చూసాము. ఎక్స్క్లూజివ్ రిజల్ట్స్ చూడవచ్చు. ఏమి తెలియని చిన్న పాప. అమ్మ నువ్వు ఏం చదువుతున్నావు? అమ్మ 4వ తరగతి చదువుతున్నావా? ఈ పాప చూడొచ్చు. అంటే 4th క్లాస్. ఒకసారి ఆ పర్సన్ తో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆ కుటుంబం ఏంటి, ఆ కుటుంబానికి సంబంధించిన నేపథ్యం ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ఆ డీటెయిల్స్ ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈరోజు ఎందుకు హైదరాబాద్ పోవాలనుకున్నారు? జ్వరం వచ్చింది వాళ్ళ తల్లికి. అమ్మ నీకు పొద్దున చెప్పిపోయారా? చెప్పమ్మా. హాస్పిటల్ కి వెళ్ళి పోయి మళ్ళీ చూపించుకొని మళ్ళీ వస్తాను. పొద్దున చెప్పిపోయిందా మమ్మీ? పొద్దున లేచావా నువ్వు? నేను లేకుంటే అమ్మమ్మ వాళ్ళ వాడు ఇంటికాడ ఉంది ఆమె. ఇప్పుడు అక్కడికి అక్కడనే పోయింది ఆమె. రాలేదు. మళ్ళీ ఇంటికి వస్తా నైట్ మాట్లాడాలి. ఏంటంటే వస్తాను నేను మళ్ళీ చూపించుకొని వస్తా, ఏం ఉండని మంచిగా ఉండండి అని చెప్పి అందులోనే పొద్దున ఫోన్ చేసి ఫోన్ పోలీస్ స్టేషన్ లో ఉంది అని చెప్పిండ్రు. తర్వాతకు ఎవరి దగ్గర ఉందని మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే పోలీస్ స్టేషన్ లో ఉన్నది యాక్సిడెంట్ అయిన బస్ కి అని చెప్పిండ్రు. అయినా సరే నేను నమ్మలే. ఇల్లు గిట్టే చెప్పలే నాకు ఇంత గౌరవం జరిగిందని. శివనీల బండప్ప చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. పాపం అంటే ఇద్దరు తల్లి తండ్రి కోల్పోయిన పిల్లల్ని కూడా చూడొచ్చు. ఎందుకంటే తన తల్లి ఆరోగ్యం బాగలేదు అని నాకు ఏదైతే పెద్ద అమ్మాయి అంటే పెద్ద కుమార్తెతో పొద్దున్నే చెప్పిపోయిందని చెప్తుందని. అమ్మ నేను వెళ్ళి వస్తాను, హాస్పిటల్ వస్తాను, ఆరోగ్యం బాగలేదు, హైదరాబాద్ చూపించిన తర్వాత ఇంటికి వస్తాను, ఇంటికి వచ్చిన తర్వాత కలుస్తాను అమ్మ అని కూడా చెప్పడం జరిగింది. పొద్దున్నే ఉదయాన్నే ఫోన్ చేసి అమ్మ ఇక్కడ ఉన్నావంటే నేను బస్సులో ఉన్నానని కూడా చెప్పడం జరిగిందని చెప్తుంది. ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. అంటే ఈ విధంగా చూస్తే ఈ కొనను చూస్తుంటే తన తల్లికి ఆరోగ్యం బాగలేదు, నేను నమ్మలేకపోతున్నాను, చనిపోయింది నమ్మకాలి. ఇద్దరిని తల్లిని కోల్పోయిన చిన్న పేద కుటుంబం. ప్రతిరోజు కూలి పనులకు జీవనం సాగించుకుంటాము. పొద్దునే ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళేసి నాకు హెల్త్ బాగలేదు చూపించుకొని మళ్ళీ తిరిగి వస్తానని చెప్పిన తల్లి తీరని లోకాలకు వెళ్ళిందని బాధితురాలు అయితే వాపోతున్న చూస్తున్న విధేయ విహారం అంటే మనం చూస్తున్నాం. ఆర్త నాదాలతో మొత్తం ఆసుపత్రి ప్రాంగణం అంతా దుఃఖంతో నిండిపోయినట్లు మనకు పూర్తిగా తెలుస్తున్నాయి. చిత్తంరెడ్డి రైట్ అంజీ. ఇప్పుడు శ్రీధర్ బాబు వచ్చారు. శ్రీధర్ బాబు ఏం మాట్లాడారు అక్కడ? శ్రీధర్బాద్ అంటే ఈ ప్రమాదానికి సంభవించిన అయితే ఘటన సంబంధించి చాలా బాధాకరమైన విషయము. అంటే ఈ రోడ్లు దుస్థితి కూడా మాకు తెలుసు. దీని మీద చర్యలు తీసుకుంటాము. ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా రోడ్ల మీద సమస్యలు ఇక్కడైతే ఏదైతే హెవీ లోడ్స్ వచ్చి వెహికల్స్ మీద కూడా చర్యలు చేపడతాము. దానికి సంబంధించిన ఏదైతే మృతులకు సంబంధించిన కుటుంబాలను పరామర్శించారు. ఎవరైతే గాయపడిన క్షత్రఘాతలు అయితే మెరుగైన చికిత్స కోసం అయితే ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటాము. వాళ్ళందరికీ మంచి చికిత్స అందేలా వాళ్ళందరికీ తిరిగి ఇంటికి రావాలి అని, మంచి ఆరోగ్యంతో రావాలని కూడా కోరుకుంటున్నానని తెలియజేశారు చిత్తంరెడ్డి. రైట్. మంత్రి శ్రీధర్ బాబు అక్కడికి వచ్చారు, పొన్నం ప్రభాకర్ వచ్చారు. దానికి సంబంధించి ఇప్పటికీ